నమస్తే, దిస్ ఇస్ శౌర్య. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం రకరకాల ప్రకంపనలు అయితే సృష్టిస్తూ ఉంది. ఒక పక్క ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఒక పక్క ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా దుబాయ్ ఏదైతే సేఫెస్ట్ ప్లేస్ సంపాదించుకోవడానికి ఒక మంచి ఎసెట్స్ ఉన్నాయి అక్కడ అని ఏదైతే ఫీల్ అయ్యి వెళ్ళిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి ఇప్పుడు వెనక్కి వచ్చేస్తున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి ఒక డిక్లరేషన్ అంటే ఒక స్టేట్మెంట్ లాంటిది వచ్చింది. ఎంతమంది వచ్చారు ఏంటి అసలు, ఒకవేళ వస్తే ఇక్కడ ఇండియాలో పరిస్థితి ఏంటి అసలు, వాళ్ళు ఇక్కడ నెగ్గగలుగుతారా, ఈ మిగిలిన ఇండియన్స్ మీద ఎలాంటి బర్డెన్ పడే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ ఆర్థికంగా అలాగే ఉద్యోగాలు లేక చాలా మంది ఉన్నారు. సో దీని గురించి డీటెయిల్స్ ఇవ్వడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఏమంటారు మీరు, అంటే బాగా సంపాదించుకొని సెటిల్ అవుదాము అని చెప్పేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా అని ఆ కటిక బేదరికంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ వెళ్ళి పని చేసుకుని ఒక రూపాయి తెచ్చుకొని ఇక్కడ కొంచెం ఉండడానికి ఒక గూడైనా కట్టుకుందాం అన్నట్టు. సో ఇప్పుడు అందరూ కూడా బ్యాక్ అయిపోయారు, దుబాయ్ మొత్తం ఖాళీ అనేది వింటూ ఉన్నా, మీరేమంటారు? అంటే పెరుగుట విరుగుట కొరకే 40 ఏళ్లలో బిల్ట్ అయిన దుబాయ్ ఇవాళ ఎలా ఉంది, నామరూపాలు లేకుండా. ఒకప్పుడు భూతల స్వర్గం దుబాయ్. మీరు షాపింగ్, బంగారం షాపింగ్ చేయాలా దుబాయ్, మీకు ఏదైనా మంచి స్ప్రేలు కావాలా దుబాయ్, అంత పిచ్చిగా ఉండేది. దుబాయ్ షాపింగ్ మీకు చాలా బాగుంటుంది అసలు. మీకు ట్రాన్సిట్ లో అంటే అమెరికా వెళ్లే వాళ్ళు ఎక్కువ దుబాయ్ ప్రిఫర్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్ కూడా పెడతారు. మంచి మంచి అంటే ఆభరణాలు బాగుంటాయి అక్కడ, బంగారం బాగుంటుంది, చాలా నైస్ గా ఉంటుంది. కానీ ఇవాళ ఏమైంది, మీరు ఇందాక అన్నారు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళని. నా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి ఉండేవాడు. అబ్బాయి దుబాయ్ వెళ్ళిపోయి, మా వాళ్ళందరూ దుబాయ్ లో ఉన్నారు. వాళ్ళ ఇళ్ళ అంటే నెలలో ఒకసారి వెళ్ళి అద్దాలు క్లీన్ చేసి వాళ్ళ క్లీనింగ్ చేసి డబ్బులు సంపాదించేవారు. అక్కడ ఇంటీరియర్ కూడా ఇంట్లో బొమ్మలు అక్కడ డ్యూటీ కింద చేసేవారు. అంటే అట్లా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇటీవలి కాలంలో మీరు దుబాయ్ లో ఇల్లు కొనుక్కోవడం అనేది సాధ్యమవుతుంది. కానీ నాకు గుర్తున్నంత మటుకి ఒక 30 ఏళ్ల క్రితం వరకు కూడా యూ కెన్ నాట్ బై ఎ హౌస్ ఇన్ దుబాయ్. ఎందుకంటే మా బాబయ్య వాళ్ళు అలా కొనుక్కోవడానికి లేకే ఇండియాకి వచ్చేసారు. ఓకే, హీ వాజ్ ఇన్ ఏ వెరీ గుడ్ పొజిషన్ ఇన్ దుబాయ్. కాబట్టి దుబాయ్ లో ఒకప్పుడు భూతల స్వర్గం అది. ఇవాళ భయం వేస్తోంది అందరికి. ఇవాళ బ్యాంకులన్నీ ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ అయిపోయాయి. తర్వాత ఎక్కడికక్కడ బంగారం కూడా ఇదైపోయింది కదా. ఎవరికి వాళ్ళు పానిక్ అయిపోతున్నారు, వదులుకొని వచ్చేస్తున్నారు. ఎప్పుడేమవుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. కకావికలం అయిపోయిందండి ఒక రకంగా. అంటే మనకి ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇవాళ వాళ్ళందరూ వచ్చి ఎక్కువ శాతం మంది భారతదేశానికి వచ్చేస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంత కోవిడ్ ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే ఇవాళ మనం సుఖంగా ఉన్నాము, వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిన వాళ్ళందరూ ఇక్కడికి వెనక్కి వచ్చేస్తే మన ఉద్యోగాలకు భద్రత ఏది అని చాలా మంది అవును. ఇక్కడ ఇండియాని నమ్ముకుని చిచ్చి అని అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బయటకు వెళ్ళిపోయే ఇండియాలోనే ఒక రూపాయి ఇండియా ఎందుకు ఇక్కడ ఉండే హీరోలు హీరోయిన్స్ అన్నారు కదండి. అదే కదా, అన్నవాళ్ళు ఇవాళ ఎక్కడ ఉంటారు ఈ రోజు? మరి దే హావ్ టు సెట్ ఇండియానే నమ్ముకుని ఇక్కడే బ్రతుకుతున్న వాళ్ళు కష్ట నష్టాలు కూర్చైనా నష్టమైన కష్టమైన భరించి అమెరికా నుంచి పారిపోయి వస్తున్నారండి. వాళ్ళు వచ్చేసి ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళ వల్ల ఏం జరుగుతుంది తెలుసా, మనకి మన లైఫ్ స్టైల్ మీద దెబ్బ కొడతారు. ఆర్థిక చాలా దెబ్బతింటాయి. ఎందుకంటే మనం ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీతో బతుకుతాం. వీళ్ళు వచ్చాక మనకి ప్రతిదీ ఖరీదైపోతుంది. పని వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటికే ఖరీదైపోయారు. ఎందుకంటే ఇప్పుడు మీకు హైటెక్ సిటీ దాటాక ఇప్పుడు మీకు పెద్ద పెద్ద విల్లాస్ దుబాయ్ లాగానే హై రైజ్డ్ బిల్డింగ్స్ లో పని వాళ్ళు అసలు మన మాట ఎక్కడ వింటారండి. ఆటో సిస్టమ్ మనలాంటి వాళ్ళు ఇక్కడ అవస్థపడాలి. నేను అంటున్నది అది. ఇప్పుడు ప్రతిదీ కూడా మీరు ఒక లైఫ్ స్టైల్ సెట్ చేసుకున్నారు. ఒకప్పుడు దుబాయ్ లో బతకడం చాలా గొప్ప. ఇవాళ దుబాయ్ నుంచి ఎలా పారిపోవాలి, భారతదేశానికి ఎలా రావాలి, ఎలా బ్రతకాలి అనేది ఇవాళ మీరందరూ ఆలోచిస్తున్నారు. అంటే సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఈ రోజు భారతదేశం. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవాళ దుబాయ్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా మీరు ఇక్కడ మనస్తత్వంతో రండి, అక్కడ మనస్తత్వంతో వచ్చిన తర్వాత మళ్ళీ రకరకాల షో ఆఫ్స్ అవి చేయకుండా నిజంగానే కొత్తగా అంటే ఎవరైనా నొచ్చుకోవచ్చేమో గానీ చాలా మందిని చూస్తూ ఉంటాం. మాకున్న ఫ్రెండ్స్ కూడా ఉంటుంటారు కదా, అది ఏదో ఒక లెవెల్ ఆఫ్ ఇది చేస్తూ ఉంటారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్న మెషిన్స్ గానీ ఆటో సిస్టమ్స్ చూపించి ఒక షో ఆఫ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏమి లేదు. ఇప్పుడు అక్కడ అంతా ఇప్పుడు ఎలా పడితే అలా ఇండియాలో ఎలా వదిలి వచ్చేస్తారు కాబట్టి అంత షో ఆఫ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే దాచుకున్నవి కూడా తీసేసుకుంటారు. అంతా ఎక్కడికక్కడ ఎలా వచ్చేయాలి, ఎట్లా
మనం పెట్టుబడులు అక్కడి నుంచి తీసేసి ఎక్కడికి వెళ్ళాలి ఇవన్నీ ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది, ఇవాళ మనకి దుబాయ్ కి ఇబ్బందే, దుబాయ్ నుంచి వచ్చే వాళ్ళ వల్ల ఇండియాకి భారతదేశానికి ఇబ్బందే. అది మాత్రం నిజమే. మరి గవర్నమెంట్ కూడా ఏవో వాళ్ళకి ఏవో స్కీమ్స్ అవి పెట్టాలని ఆలోచిస్తుందంట. ఏం పెడతారో మరి, వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఎకనామికల్ సోర్సెస్ చూపిస్తారో చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.